హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి దర్శవెల్లి బాబా దర్గా దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసాము. ఇది వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ సింగారం అనే గ్రామంలో ఉంటుంది. చుట్టూ మొత్తం అడవి ప్రాంతం, మధ్యలో వచ్చేసి కొండపైన దర్గా ఉంటుంది. సో ఒకసారి మనం ఫుల్ వీడియో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కూడా చేసుకుంటారు. ఇక్కడ మొత్తం చుట్టూ అడవి ప్రాంతం ఉంటుంది. దీనిపైన వచ్చేసి దర్గా ఉంటుంది గుట్టపైన. ఇక్కడ ఫంక్షన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఫెస్టివల్స్ జాతరలు కూడా అవుతాయంట. ఇక్కడ ఇట్లా ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చిన్న పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకుంటారు. చుట్టూ నర్సరీ, అడవి ప్రాంతం, ఇక్కడ వచ్చేసి పక్షులు, పచ్చని పొలాలు, మధ్యలో కొండపైన దర్గా, మంచి లొకేషన్. ఇక్కడ రెగ్యులర్గా పిల్లలు ఫంక్షన్స్ అట్లాంటి చాలా వెరైటీస్ యాక్టివిటీ చేసుకుంటారంట ఇక్కడ. ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా అకేషన్స్ చేస్తారంట. అంటే ఇది మనకు వేరే వాళ్ళు కాంటాక్ట్ తీసుకొని ఇక్కడ మొత్తం వర్క్ చేపిస్తుంటారు. సో ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్స్. పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇట్లా డిస్టర్బెన్స్ ఏరియాలో నుంచి వెళ్ళి మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉందాం, పచ్చని పొలాల మధ్యలో పల్లెటూరు వాతావరణంలో చూద్దాం అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది.
ఇక్కడ ఇది వచ్చేసి ఇట్లా కోనేరు టైప్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎనీ టైం వాటర్ ఉంటాయి. ఏ కాలమైనా మనకు ఎండాకాలం కానీ, శీతాకాలం కానీ, వర్షాకాలం కానీ అంటే ఇక్కడ వాటర్ ఉంటాయి. వాటర్ ఉండడమే కాకుండా ఇక్కడ లోపల చాలా లోతుంది. ఒక రాతి బండ పైన ఇంత లోతు ఉండడం నేను ఎక్కడ చూడలేదు. అంటే కింది వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఏమైనా మిస్ అయి పడ్డా అనుకో మొత్తం కింది వరకు అసలు మనకు దొరకడం కష్టం అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. ఇది చాలా డేంజరస్ అండ్ ఇక్కడ ఇది కోనేరు టైప్ అనమాట. ఇది చాలా లోతుగా ఉంది. మేము దగ్గర నుంచి చూస్తే అందులో ఏమైనా అయితే చాలా కింద వరకు లోపల వరకు వెళ్ళిపోతుంది మొత్తం. ఒక రాతి బండ పైన అంత లోతు ఉండడం జనరల్గా అయితే మన కింద భూమి పైన ఉండడం కామన్. కానీ ఇక్కడ ఒక రాతి బండ పైన అంత లోతు ఉండడం, కొంతమంది అయితే అక్కడ అది సొరంగం లేక కింది వరకు ఉంది అది వాటర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే అది ఎంతవరకు ఉందో తెలియదు కానీ చాలా డేంజరస్గా ఉంది అక్కడ. సో ఇది మనకు మెయిన్ పైన ఉన్న దర్గా, దర్శవెల్లి బాబా దర్గా. సో ఇక్కడ మనకు మెయిన్ లోపల అక్కడ క్లోజ్ ఉంది. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది ఒక్కోసారి అని చెప్పేసి అన్నారు, కానీ మేము పోయేసరికి క్లోజ్ ఉంది. బాగుంది. చుట్టూ మంచి పచ్చని పొలాలు, పల్లెటూరు, మంచి హైట్ మీద కానీ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది లొకేషన్. మంచి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం జంతువులు మాకు చాలా పికాక్స్ అయితే బాగా అనిపించినాయి. మేము వీడియో తీసేలోపు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇట్లా మేకలు, ఇట్లా చాలా కోతులు అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. మనం పైనుంచి కాయిన్ చేస్తే ఆ ప్లేట్లో పడితే లేకపోతే అక్కడ పర్ఫెక్ట్గా పడితే మనకు అక్కడ అనుకున్నది అవుతుంది అని చెప్పేసి చిన్న సెంటిమెంట్ అంట. సో మేము కూడా ట్రై చేసినాము, కానీ అది వర్కౌట్ కాలేదు. ఎక్కడెటో పడిపోయినాయి అన్ని కాయిన్స్ అని. సో ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే దీని గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ మనకు తెలియదు అండ్ ఎవరు చెప్పేవాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకా చాలా ఉండే చూద్దామని. సో బాగుంది. ఇట్లకించి ఇట్లా కొద్దిసేపు అట్లా వెళ్ళొద్దామని చెప్పేసి అట్లా వెళ్ళాము. చుట్టూ పచ్చని పొలాలు, మంచి అడవి ప్రాంతం. ఇక్కడ నుంచి మనకు భీముని మల్లారెడ్డి కూడా చాలా దగ్గరనే అంట. ఆడే ఇంతకుముందు మేము వెళ్ళాము. నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. భీముని మల్లారెడ్డి అని చెప్పేసి నా ఛానల్లో వీడియో కూడా పెట్టాను, ఫుల్ వీడియో. సో అది కూడా చూడండి.